ఇక్కడ చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి సవాళ్ళు ప్రసవాళ్ళు బాలకృష్ణ గారి రేంజ్లో మీ ఇంటికి వచ్చినా సరే మా ఇంటికి వచ్చినా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే ఇలాంటివి చేసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు వాస్తవాలు ఏంటి, ఎవరి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనేది అన్ని ప్రభుత్వాలని చూస్తూనే వస్తున్నాం. బట్ మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరిగింది అసలు? ఈ సవాళ్ళు అనేది ఇందాక సాయి కిరణ్ గారు అన్నట్టు మైండ్ గేమా, ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా, నిజంగానే చిత్తశుద్ధి ఉందా ఈ పార్టీలకి? ముందుగా మీకు యోయో టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు ప్యానల్ మిత్రులకు శుభ సాయంత్రం. ఇప్పుడు విజిత గారు ఏముందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డైవర్షన్ ఆఫ్ మైండ్స్ ఆఫ్ ది పబ్లిక్. వీళ్ళు ఇవ్వడం వాళ్ళు ఇవ్వడం. ఎప్పుడే కానీ బార్కింగ్ డాగ్ నెవర్ బైట్స్, కరిచే కుక్క మొరగది, మొరిగే కుక్క కరవది. ఏదా ఇక్కడ కుక్క అంటే అని కాదు. ఇప్పుడు ఎట్లున్నదంటే కూసేగాడిది పోయి మేషగాడిని చెడగొట్టినట్టు ఉన్నది. ఇక్కడ మేషగాడిది కాంగ్రెస్ ముందుకు పోతుండాలి, అనవసరంగా వాళ్ళు ఏమో అన్నారని చెప్పేసి పెట్టుకోవడం అనేది కాదు. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చి 14 నెలలు కంప్లీట్ అయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు పవర్ లేక లీజర్గా ఉన్నారు. వాళ్ళకు ఏమన్నా అంటే ఎంతసేపు పబ్లిక్ లైమ్ లైట్లో ఉండాలన్నది, వాళ్ళు కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళు లైమ్ లైట్ ఉండాలి, మైండ్ డైవర్షన్ చేయాలన్నది వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. దీని మీద కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎంతసేపు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది పక్కకు పెట్టాలి. ఇక్కడ వీళ్ళు 3 పార్టీలు చెప్పినట్టు ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము, ఒక ప్రజా ఏదైతే ఉందో పరిపాలన అన్నది ఓన్లీ ఫర్ వెల్ఫేర్ అన్నది కాదు. ఇక్కడ వెల్ఫేర్ పాపులేషన్ ఎంత ఉంటుంది, ఫలితాలు పొందేటోళ్ళు ఒక 30% ఉంటుంది. మిగతా 70% మిడిల్ క్లాస్ ఎబోవ్ ఉంటారు, యూత్ అంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. ఇక ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ఏదైతే ఉందో ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అన్నది కాదు. ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయాలన్నది, ఎంప్లాయ్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ, దాన్ని ఆపడానికి ఉండదు. కాకపోతే ఒక టర్మ్లో ఈ జాబ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే ప్యానల్ జస్ట్ లైక్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఎట్లా ఎవ్రీ ఇయర్ సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతుంది. ఆ సిస్టమ్ వీళ్ళు ఎందుకు ఫాలో అవుతలేరు? స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి పట్టింపు ఉందా అంటే లేదు. ఎంతసేపు పవర్ పాలిటిక్స్, కుర్చీ కావాలి, పవర్ ఎంజాయ్ చేయాలి, పోవాలన్న దాని మీద వీళ్ళు ఉన్నారు. ఇక జీడిపికి వస్తే అంటే జీడిపిలో మనకంటే ముందు రాజస్థాన్ ఉన్నది. ఇప్పుడు ఈ ఏజాన్ టుడే జీడిపి రాజస్థాన్ 5%, తెలంగాణ 4.9, ఏపీ 4.7, ఎంపీ 4.5, బీహార్ 4.3, ఢిల్లీ 3.6, కేరళ 3.2. ఈ రకంగా ఈ జీడిపి ఉన్నది. ఇక తర్వాత ఈ లోన్ వేవింగ్ ఇవ్వలేదు అంటే ఇక్కడ బీఆర్ఎస్కు నైతికంగా అధికారం, అది హక్కు, ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే హక్కులు లేవు వీళ్ళ మీద దుమ్మెత్తిపోవడానికి. 16,000 సర్ప్లస్ బడ్జెట్ నుంచి దాదాపు 7 లక్షల చిల్లర కోట్ల అప్పుల దాకా కార్పొరేషన్లు గవర్నమెంట్ అన్ని చేసిన తర్వాత వాళ్ళు సెకండ్ టర్మ్లో శాలరీస్, పెన్షనర్స్ పేమెంట్ అనేది చేసడం అనేది వాళ్ళకు కూడా సాధ్యం కాకుండా పోయి ఉచితాలు ఏదైతే పంపకాలు ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళు అసలు మంత్ లాంగ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ స్లాబ్ సిస్టంలో పేమెంట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇస్తలేరంటే వీళ్ళు వచ్చినాక ఎవ్రీ ఫస్ట్ నాడు ఖచ్చితంగా శాలరీ ఇవ్వడం జరుగుతున్నది ఉన్నది. ఇక్కడ దుబారా ఖర్చు అరికట్టడానికి పోయిన గవర్నమెంటు ఏమీ చేయలేదు, తిరోగమనంలో అయింది. ఎందుకంటే ఒకటి లైవ్ ఎగ్జాంపుల్, సమైక్యాంధ్రాలు ఉన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 3, 4 హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎడ్యుకేషన్లో 4 ఉంటే ఎందుకు ఒకటి పెట్టాలి, మెడికల్ అండ్ హెల్త్లో 4, 5 ఉంటే ఎందుకు ఒకటి పెట్టాలి, అగ్రికల్చర్లో 4, 5 ఉంటే ఎందుకు ఒకటి పెట్టాలి, ఇది అన్నది ఎక్కడా చేయలేదు. ఇవాళ మనకు లైవ్ ఎగ్జామ్ చేద్దాం. ఇప్పుడు మొన్న వచ్చిన January 20th నుంచి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నెల అయింది, ఎవరు ట్రంప్ అధికారంలోకి వచ్చి ఒకటి మొత్తం దుబారా దుమ్మంతా తీసేస్తున్నారు, బ్యాన్ పెడుతున్నాడు ఇవన్నీ. ఎందుకంటే అమెరికా కూడా ఇవాళ 2 ట్రిలియన్ అంటే 1 లక్ష కోట్ల అంటే 2 లక్షల కోట్ల డాలర్స్ డెఫిసిట్లో పోతున్నది అమెరికా పరిస్థితి. అమెరికాకు ఏదైతే ఉందో మన ప్రజలు కూడా తెలంగాణకి వెళ్ళి యువకులు ఏదైతే ఉందో స్టూడెంట్స్ను ఇప్పుడు ఏదైతే ఉందో యూఎస్ పంపడం మానుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా ఏదైతే ఉందో పార్ట్ టైం జాబ్స్ అలౌ చేసే పరిస్థితిలో లేరు. ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీలు బతికేది కేవలం ఏషియన్ విద్యార్థుల మీదనే. వాళ్ళ యూనివర్సిటీలో డాలర్స్ అన్ని మనకి గుంజుకుంటున్నారు. అమెరికా దివాళ తీస్తానని ఎలన్ మస్క్ ఖుద్దు చెప్తున్నాడు. ఎందుకంటే పరిస్థితి బాగలేదు, దివాళ తీసే పరిస్థితి ఉన్నది, 2 ట్రిలియన్ డెఫిసిట్ ఉన్నది, ఇవన్నీ చేసుకోవాలనే భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నది. అమెరికా ఒకరోజు ఏదైతే ఉందో చాలా సామాన్య పౌరుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చింది అన్నది చెప్పుకొచ్చింది. ఆ పరిస్థితి మన దగ్గర ఉన్నది, కాకపోతే మన వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తలేరు. ఇక్కడ దుబారా ఖర్చును అరికట్టడానికి ఏదైతే ఉందో 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి కూడా ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు అరికట్టడానికి చేయలేదు.
ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అన్నది ఎంప్లాయ్మెంట్ అంటే ఎట్లా ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్ చేయడానికి అంటే అందరు ఎంప్లాయీస్ అయిపోతే ఎక్కడికి వెళ్ళొస్తారు యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి వాళ్ళకు వృత్తి విద్యా కోర్సులు పెట్టాలి డిఫరెంట్ పోవాలి ప్రపంచంలో చూడు ఎట్లా ఉందో డెవలప్డ్ కంట్రీస్లో అవర్లీ బేసిస్ ఉంటుంది శాలరీ ఆల్ పాపులేషన్ అది ఆల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అవర్లీ బేసిస్ ఉంటుంది $10 నుంచి $15 $15 నుంచి $20 ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ క్యాడర్ ఏదైనా ఉండదు ఇక్కడ అక్కడ ఎవరికి ఎక్కువ ఇస్తారైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న జాబ్లు ఏదైతే ఉందో వెల్డర్స్ కానీ డాక్టర్స్ కానీ కార్పెంటర్స్ కానీ మెకానిక్స్ కానీ వీళ్ళకైతే వాళ్ళకు కొద్దిగా హైలీ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అటువంటిది ఇక్కడ మన దగ్గర ఇష్టానుసారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు వచ్చి డైరెక్టర్ జనరల్ క్యాడర్లో 10 పోస్టులు చీఫ్ సెక్రటరీ క్యాడర్లో 10 పోస్టులు ఇవన్నీ వాడు పవర్ ఎంజాయ్ చేయడానికి ఆ పబ్లిక్ పైసలు పెట్టుకొని అరే నాయన ఇష్టం ఉన్నాడు ఉంటాడు లేకపోతే లేదు ఈ ప్రమోషన్లు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము ఇప్పుడు గతంలో సంస్థ కోసం పనిచేసారు కాదు వీళ్ళ ఉద్యోగస్తుల కోసము సంస్థలు డిపార్ట్మెంట్లు వ్యవస్థలు అన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికే వీళ్ళు దుబారా ఉన్నది కదా మరి ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ 4 కోట్ల జనాభాలో 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు చేసి 32 కలెక్టర్లు 32 అడిషనల్ కలెక్టర్లు ఎన్ని మండలాలు పెట్టేసి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినాక ఇంతమంది 10 జిల్లాలు పోయి 17 జిల్లాలు కావాలి ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా చేసినప్పుడు సమంజసం అదే 1 కోటి జనాభా ఉన్న హైదరాబాదు ఒకటే జిల్లా గదే 16 మండలాలు ఒకటే జిల్లా బయట 10 గ్రామాలకు 5 గ్రామాలకు ఒక మండలం చేసిండ్రు ఇక్కడ చేయాలి కదా 16 ఎట్లున్నది అన్నది హైదరాబాద్ను ఒక 4 జిల్లాలు చేయాలి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇప్పుడు ఏదైతే ఉందో 16 మండలాలు ఉన్నాయి 16 16 5 80 అది 16 నాలుగు 64 మండలాలు చేయడం సమంజసం 1 కోటి జనాభాకు అట్లా ఈ రకంగా అదే 3 కోట్ల జనాభాకు 600 మండలాలు ఏ రేషియో ఎక్కడ ఏ ప్రతిపాదిక దానికి యాడ్ స్టిక్ ఏంది ప్లానింగ్ ఏంది ఎక్స్పెండిచర్ ఏంది కలెక్టరేట్ బిల్డింగ్ ఏంది ఇవన్నీ ఎక్కడ దుబారా ఖర్చు చేయాలి కదా ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ ఆ రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త కాదు వచ్చేది వస్తున్నది పోతున్నది ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ జమానాకి వచ్చింది ఈ మహిళా దాన్ని ఏమంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంక్షేమ సంఘాలు పెట్టడం అవన్నీ చేయడం సిస్టమేటిక్గా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పీరియడ్ అప్పటికెళ్ళి వచ్చింది దాని ప్రకారం పోతున్నది ఇక తర్వాత వీసీస్ మెస్ ఛార్జెస్ ఇవన్నీ ఏదైతే ఉందో ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ రావడం అనేది గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద తప్పు చేస్తుంది సెంటర్లో ఏదైతే ఉందో నార్త్ సౌత్ ఫీలింగ్ ఎక్కువ వచ్చే పరిస్థితి ఉన్నది తాగేటోడొకడు తాళ్ళ పన్ను కట్టేటోడొకడు డబ్బులు వాళ్ళ సెంట్రల్కి వచ్చేది బడ్జెట్ అంతా సౌత్కి వెళ్ళి తర్వాత వాళ్ళు పైసలు పంచేదంతా నార్త్లో అంటే పావర్టీ ఎక్కువ ఉన్నది లేదనడానికి లేదు కానీ దానికి ఒక ప్రపోర్షనట్ ఒక ప్రాతిపదిక పెట్టుకొని పోవాలి అది విడిచిపెట్టేసి చేయాలి ఇక పబ్లిసిటీకి వచ్చేసి ఎక్కడ చూడు ఎక్కడ లేని పోస్టర్లు ఎక్కడ తెలంగాణలో కర్ణాటకలో ఆంధ్రాలో తమిళనాడులో మహారాష్ట్రలో అదే నేను నిన్న కాక మొన్న పోయి వచ్చిన కదా మంగళవారం పోయి గురువారం వచ్చిన ఇంత పెద్ద ప్రపంచంలో వాళ్ళ బిగ్గెస్ట్ నవ్వుతో భవిష్యత్తు కాంగ్రిగేషన్ ఏదైతే ఉందో జరగడం కుంభమేళ ఒక్క కటౌట్ లేదు దాన్ని ఏమంటారు ఒక బ్యానర్ లేదు వాళ్ళ పోస్టర్స్ లేవు ఏం లేదు యోగి ఆదిత్యనాథ్ పేరు ఎక్కడ కూడా లేదు ఆయన చేసిన పనితోనే ప్రజలు గుర్తుపడుతున్నారు ఈ పబ్లిసిటీ ఇదైతే ఉందో స్టంట్ అనేది మానుకోవడం అన్నది వాళ్ళు అది అక్కడ లేనే లేదు ఇక్కడ పోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అది పక్క పెట్టినా కూడా జీడిపి గురించి మనం మిత్రులు చెప్తున్నాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వాళ్ళు చేసిన పైప్ లైన్ ఏంది ఏ పైప్ లైన్ చేశారు వాళ్ళు మంజీరా పైప్ లైను తర్వాత ఏదైతే ఉందో ఈ గోదావరి పైప్ లైను కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 మంజీరా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అన్ని కాంగ్రెస్ తెలుగుదేశం జమానా జరిగింది డ్రింకింగ్ వాటర్కు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సింగిల్ లైను వీళ్ళు అప్డేట్ చేసింది లేదు గోదావరి పైప్ లైన్ ఎప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి కాంగ్రెస్ జమానాలో అయిపోయింది మిషన్ భగీరథ పేరు ఏమైనా ఉన్న ట్యాంకర్లకు వాటర్ ట్యాంకులకు ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంకులకు కలర్ మార్చి ఏదైతే ఉందో వాళ్ళు వేసి అది మిషన్ భగీరథ పేరు రాసుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అది దాని ప్రకారం ఎంత చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మొత్తము మనకు రికార్డు చెప్తుంది వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం కాదు ప్రజలు గ్రహిస్తారు కదా అది విడిచిపెట్టాలి ఇక పవర్ ప్రాబ్లం ఏదైతే ఉందో పవర్లు ఎంతసేపు కొనే పవర్ మీదనే బేస్ చేసుకున్నది గత 10 ఏళ్లలో ప్రొడక్షన్ సెల్ఫ్ సఫిషియెంట్ అన్నది రావాలి ఇలా 18 లక్షల సోలార్ పంప్ సెట్లు అఖండ భారతదేశంలో ఉంటే తెలంగాణలో 1.5 లక్ష కూడా లేవు ఎక్కడ పోయింది ఎందుకు పట్టించుకోలేదు డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది రిన్యూవబుల్ ఎనర్జీని ఎందుకు ఇంక్రీజ్ చేయలేదు ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు తగ్గించుకోవడానికి లేదు ఇది ఎక్కడ ఉన్నది ఎవరు లేదు కదా ఈవెన్ ఇవాళ ఈ గవర్నమెంట్ చెప్తున్నారు సోలార్ ఫెన్సింగ్ అంటే మొదలు సోలార్ పంపులు ఇవ్వాలి పవర్ భారం తగ్గాలంటే సోలార్ పంపులు ఇచ్చాలి రైతులందరికీ వాళ్ళకు ఇవాళ రైతులు చాలా దయనీయమైన స్థితి ఇవాళ చూసిరా ఒక రైతు పాపం నాయకు ఆయన మోతెం మండల్లో 1 ఎకరం మిర్చేస్తే 1 క్వింటల్ నర వచ్చిందంట నిన్నాక మొన్న
19,000 రూపాయలు వస్తే ఇంత తక్కువకేమైనా అని ఆ భార్య బాగా కోపానికి వస్తే ఆయన నిన్న రాత్రి పోయి ఏదైతే ఉందో ఫీల్డ్ మీద పాయిజన్ తాగి చచ్చిపోయింది పాపం. 36 ఏళ్ళు వయసు అయినది. దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఓరియంటెడ్, రైతులు ఏం చేస్తున్నారు ఏమున్నది వాళ్ళని ఆ బాగోగులు ఆలోచించే పరిస్థితి లేదు. రుణమాఫీ అన్నది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది ఏం చేస్తున్నది ఎట్లా అన్నది ఆర్గనైజ్ చేయాలి, ప్రతి విలేజ్లో చేయాలి కదా. అది పక్క పెట్టేసారు. ఇక ఏమున్నా ఈ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ దువారన్న దాని మీద వాళ్ళు చేసిన అప్పుల తర్వాత వీళ్ళు వడ్డీలు కట్టడానికి ఉన్నది సరిపోయడానికి గవర్నమెంట్ ఇక్కడ సరిపోతుంది. కాబట్టి ఈ ప్రామిసులు ఎవరు చేసినంత మాత్రం ప్రామిసులతోనే మొత్తము రాష్ట్రము పరిపాలన కాదు కదా. ప్రామిసులు పొందేటోళ్ళు 30-40%, వీళ్ళకి వచ్చిన ఓట్లల్లో 39% కాంగ్రెస్కి వచ్చినాయి, 37% బీఆర్ఎస్కి వచ్చినాయి. ఈ 37%లో 30% బెనిఫిషరీస్ వాళ్ళకేసారు. ఎందుకన్నా నైతికంగా వాళ్ళకు వీళ్ళ మీద ఏదైతే ఉందో క్వశ్చన్ రైజ్ చేసే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే మొత్తం బెనిఫిషరీస్ వాళ్ళు వన్ సైడ్ వేసారు. అటువంటి అప్పుడు వీళ్ళు ఇది అన్న దాని మీద ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఈరోజు కూడా ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు. గవర్నమెంట్లో కరెక్ట్గా ఒప్పుకుందాం, మంత్రుల అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమి ఉన్నాయని రివ్యూ అనేది ఉండాలి కదా. ఈ రోజు వరకు 14 నెలలు అయినా కూడా ఇంకా 1/3 క్యాబినెట్ 18 మందిలో ఇంకా 6 మంత్రి పదవులు అట్లా పెడితే ఏ రకంగా అవుతుంది? కాదు కదా. అదొకటి. ఇక మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు 1,08,000 కోట్లు అది ఇచ్చేదాన్ని ఉచితాలు దాన ధర్మం కాదు, అయ్యాప జోల్య బిచ్చమేశుడు కాదు. అది రావాల్సింది వస్తూనే ఉన్నది, అది ఇస్తారు. తర్వాత మైండ్ గేమ్ బీఆర్ఎస్ బీజేపీ అది కాదు, కాంగ్రెస్ అన్నది అది కాని పని. కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ అంటారు. ఇక్కడ ఏదైతే ఉందో అది మైండ్ గేమ్ అన్నది అది వేస్ట్. కాకపోతే వీళ్ళు ఏదైతే టైం పాస్కు ఒకళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం. తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఇది చెప్తే అయిపోతుంది. 9 లక్షల ఎందుకంటే నేను లేను కాబట్టి మొత్తం ముగ్గురు మా మీద నీ మీద కాదు, ఎంప్లాయ్మెంట్ అదొకటి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఒకటే మధులు అడుగుతున్నా బేస్తగారు లాస్ట్కి వచ్చాను. అది లాస్ట్కి వచ్చాను. ఒకటే నిమిషం ఆగు 1 నిమిషం చెప్పినాక మాట్లాడు మధు. లాస్ట్కి వచ్చాను. నేనేమంటున్నా, నీ సబ్ ప్లాన్లల్లో 2014 నుంచి 2023 దాకా మొత్తం ఎస్సీ యాక్షన్ ఏంది, బీసీ యాక్షన్ ఏంది, ఎస్టీ ఏంది, తర్వాత మైనార్టీస్ ఏంది, నువ్వు బడ్జెట్లు ఎంత పెట్టినావు, ఎంత ఖర్చు పెట్టినావు, నువ్వు డేటాది నీ దగ్గర ఎంత. ఫిగర్ గ్యాంబ్లింగ్ తప్ప ఇది ఇక్కడ ఏం లేదు. ఫిగర్ గ్యాంబ్లింగ్ వాళ్ళు ఏదైతే మిస్యూజ్ ఆఫ్ పవర్ తప్ప ఫిగర్ గ్యాంబ్లింగ్ తప్ప ఆ పరిస్థితిలో ఈ గవర్నమెంట్ కూడా అదే దారిన పోవద్దు అన్నది ఎక్కడైతే ఉందో రియాలిటీకి రావాలి. 1980 దాకా ప్రభుత్వాలన్నీ రియాలిటీ మీద నడిచినాయి. 80 తర్వాత ఏదైతే ఉందో ఈ పవర్ గేమ్లో పట్టేసి ఇష్టాన్స్ ఫిగర్ గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో చేయడం ఉన్నది. దాని ప్రకారం వీళ్ళు చెప్పడం కంటే మొదలు ప్రజలు ఇక్కడ అన్ని గమనించడానికి ఏదైతే ఉందో ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, వాట్సాప్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ 3 మీడియాలు ప్రచారంతో ఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నారని ఉంటుంది. ఇంకొకటి వీళ్ళకు బీఆర్ఎస్కు క్యాండిడేట్ లేదంటే ఆల్రెడీ